ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్విక్కడ నీ మనసు ఎక్కడో ఉన్నట్టుంది. అదేం లేదు హారిక. ఈ శివరాత్రి పశువదునకి కాళరాత్రి కాబోతోంది. ఏమీ లేకపోతే అను గాజులు కీర్తికి, కీర్తి గాజులు అనుకి ఎందుకు వేస్తావు వసు? వసు, పిల్లల్ని రెడీ చేసావా? అయిపోయింది అత్తయ్య. వసు ఏదో ఆలోచిస్తోంది వదినా. నిన్నటి నుంచి బసు అక్క ఇక్కడ లేదత్తయ్య, మైండ్ ఎక్కడో పెట్టింది. ఏమైంది వసు? ఏం లేదత్తయ్య. పూజ పనులు నీ బదులు పావని చేస్తోంది. నువ్వు త్వరగా పూజ దగ్గరికి రా. వసుకి పూజ చేసే ఉద్దేశం ఉందో లేదో వదినా? బసు అక్క చేయకపోతే నేను చేస్తానత్తయ్య. ఏంటి హారిక, నిన్నట్నుంచి ఇదే మాట చెప్తున్నావు? పూజ అంటే నీకంత ఇష్టమా? దీనికి బడిత పూజ అంటే ఇష్టం. దేవుడి పూజ అంటే ఎవరికిష్టం ఉండదు వదినా. వసు చెయ్యకపోతే పావని చేస్తుంది. నువ్వు కల్పించుకో హారిక. వసుగారు ఏదో దాస్తున్నారు, అదేంటో కనుక్కోవాలి. వసుగారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటండి, ఏం కావాలి? మీరెందుకు అలా ఉన్నారండి? అసలు ఏం జరిగింది? ఏం లేదండి. ఏదో ఉంది, నిజం చెప్పండి. నేను అబద్ధం చెప్పట్లేదండి. మీరు టెన్షన్గా ఉన్నారని తెలుస్తుంది. అనవసరంగా అందరితో మాటలు పడకండి. అసలు విషయం ఏంటో చెప్పండి. అది నగలు మారిపోయాయండి. నగలు మారడం ఏంటండి? ఈరోజు పూజలో నగలు పెట్టాలని నిన్న అత్తయ్య గారు నగలు మెరుగు పెట్టించమన్నారండి. మెరుగు పెట్టేవాడు అసలు నగలు కొట్టేసి నకిలీ నగలు ఇచ్చి వెళ్ళాడు. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుందో అని టెన్షన్ అవుతున్నాను. అసలు ఆ నగల్ని ఎవరు కొట్టేసుంటారండి? అతను 2-3 సార్లు ఇంటికొచ్చి నగలు మెరుగు పెట్టాడండి. మన నగల డిజైన్స్ అన్నీ అతనికి బాగా తెలుసు. అలా డూప్లికేట్ నగలు చేయించి ఒరిజినల్ నగలు ఎత్తుకుని వెళ్ళాడు. వాడు ఫోన్ నంబర్ ఉందా? నిన్న వాణ్ణి పట్టుకోవడానికి పావని అక్క నేను ట్రై చేశాము. తప్పించుకున్నాడు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.